హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఈరోజు వ్లాగ్ అయితే చిన్న పని మీద మంచిర్యాలకి వెళ్ళాము. మేము ముందుగా అయితే ఏం ప్రిపేర్ అవ్వలేదు, అంటే ప్లాన్ ఏం చేసుకోలేదు. డీమార్ట్లో షాపింగ్కి వెళ్దామని అనుకోకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత డీమార్ట్లో షాపింగ్ అయితే చేసాము. సో ఈరోజు వ్లాగ్ అయితే ఒక చిన్న పని మీద వెళ్ళాము. ఆ పని అయితే మీకు ఏంటో చూపించలేదు. ఆ పని అయిపోయిన తర్వాత అయిపోయే వరకు ఆఫ్టర్నూన్ అయింది. 2 o'clock లేకపోతే 1 అయింది. లంచ్ టైం కాబట్టి అలా టిఫిన్ చేయడానికి వెళ్ళాము. లంచ్ టైంలో టిఫిన్ ఏంటంటే, సో అక్కడ బాగుంటుంది గీత భవన్ తర్వాత మన శాలో టిఫిన్ ఇక్కడ బాగుంటుంది అంటే శ్రీలక్ష్మి హోటల్ ఉంటుంది, అందులో టిఫిన్ బాగుంటుంది. సేమ్ గీత భవన్ టేస్టే ఉంటుంది. సో అందుకే అక్కడికి వెళ్ళాము. గీత భవన్కి వెళ్ళామంటే ఈ లంచ్ టైంలో చాలా రష్ ఉంటుంది. ఈ ఈ శ్రీలక్ష్మి హోటల్లో కూడా లంచ్ టైంలో చాలా రష్ ఉంది. కాకపోతే మేము కాసేపు ఆగి వెయిట్ చేసి వెళ్ళాము. మళ్ళీ గీత భవన్కి వెళ్తే అక్కడ రష్ ఉంటుంది. అదేదో అక్కడికి వెళ్ళి వెయిట్ చేసే బదులు ఇక్కడే కొంచెంసేపు వెయిట్ చేస్తే అయిపోతుంది కదా అని ఇక్కడే వెయిట్ చేస్తున్నాము. ఫస్ట్ నేనేమో ఇడ్లీ తీసుకున్నాను, ఆయనేమో దోశ తీసుకున్నాను. యాపిల్ ఏమో ఇవి రెండు పెట్టినా ఏది తినలేదు. తనకేమో పూరి కావాలని చాలా ఏడ్చింది. తను ఏడుస్తుంటే చూసేవాళ్ళు పాపం ఏమనుకుంటారు, ఈమెకు నచ్చింది వీళ్ళు కొనియట్లేదు అనుకుంటారు. కానీ తను తినదు. ఒక హాఫ్ ఏమో అలా తిన్నది, ఎక్కువ అయితే ఏం తినలేదు. మా ముందు ఒక ఇద్దరు కూర్చున్నారు, ఒక అంకుల్ ఆంటీ. వాళ్ళతో మాకు ఫుల్ టైం పాస్ అయింది యాపిల్కి అయితే. వాళ్ళు మేము వెళ్ళిన దగ్గర నుంచి మేము వచ్చే వరకు యాపిల్తో నాన్ స్టాప్గా ముచ్చట పెడుతూనే ఉన్నారు. సో స్టార్టింగ్లో చూపించాను కదా, వాళ్ళు. ఇక్కడైతే డీమార్ట్కి షాపింగ్ అయితే వచ్చేసాము. మేము వెళ్ళగానే నేను వీడియో ఆన్ చేశాను. వాళ్ళు చూశారు నేను వీడియో ఆన్ చేయడం. వీడియో తీయకండి మేడం, ఆఫ్ చేయండి అని అన్నారు. సో నేనైతే ఎక్కువగా ఏం షూట్ చేయలేదు. నాకు తెలియకుండా అయినా కొన్ని షూట్ చేశారు. వాళ్ళు చూస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని మేము ఎక్కువ కూడా ఏం షూట్ చేయలేదు. ఏంటిదిరా? రామశంకరా షాపింగ్ చేస్తుంది కదా. అయ్యో రామశంకరా అట అనరా మళ్ళాను రామశంకరాను. నేను షాపింగ్ చేస్తుంటే యాపిల్ ఏమో అయ్యో రామ మా మొత్తలేదే అన్నది. సో ఫస్ట్ టైం తను అలా అనడం ఎక్కడ విందో ఏమో కానీ చాలా క్యూట్గా ఉంది. అందుకోసం మీకోసం మీరు వినాలని రికార్డ్ చేశాను. సో డీమార్ట్లో షాపింగ్ అయిపోయింది. షాపింగ్ అయిపోయిన తర్వాత 3 కాదు 4 అయింది అనుకుంటా. ఆ 4కి అక్కడ నుండి బయలుదేరాం. ఇంటికి వచ్చే వరకు 5:30 అలా అయిపోయింది. ఇక్కడ నేను డీమార్ట్లో ఏమేమి తీసుకున్నాను చూపిస్తాను. డీమార్ట్ కంటే ముందు ఒక 180 బజార్కి వెళ్ళాము. ఆ 180 బజార్లో ఇప్పుడు చూపించాను కదా 2 డ్రెస్సులు యాపిల్కి, ఒకటి షరారా, ఇంకొకటి ఏమో ఫ్రాక్ టైప్లో ఉంది. ఆ 2 తీసుకున్నాము. 180 చాలా రీజనబుల్గా అనిపించాయి. అండ్ ఈ 2 డ్రెస్ల పైన యాపిల్కి ఫోటో షూట్ చేసాము. చాలా క్యూట్గా ఉన్నాయి ఫొటోస్. ఒక డ్రెస్ పైన అయితే నేను పోస్ట్ చేశాను యూట్యూబ్లో, చూడండి. మెయిన్గా అయితే డీమార్ట్కి గ్రోసరీ షాపింగ్ కోసం అని వెళ్ళాము. సో గ్రోసరీస్తో పాటు యాపిల్కి కొన్ని ఫుడ్ ఐటమ్స్ తీసుకున్నాము. కొన్ని అని అంటే కొన్ని ఎక్కువ ఏం తీసుకోలేదు. ఒక బిస్కెట్ ప్యాకెట్, ఇంకా కొన్ని ఏమో తీసుకున్నాము. ఆయన ఒక టీషర్ట్ తీసుకున్నాడు. ఆ టీషర్ట్ చాలా పెద్దగా ఉంది. నేను అక్కడే చెప్పాను టీషర్ట్ నీకు పెద్దగా అవుతుందని, కానీ వినలేదు. పర్లేదు బాగానే ఉంటుందని తీసుకున్నాడు. కాకపోతే ఇంటికి వచ్చేసరికి చాలా పెద్దగా ఉంది. దాని సైజ్ చూస్తేనే అర్థమవుతుంది పెద్దగా ఉన్నట్టు, కానీ ఆయన మాత్రం తీసుకున్నాడు. పర్లేదు బాగానే ఉంటుందని. ఈ బాక్సెస్ అయితే నాకు 130 రూపీస్కే వచ్చాయి. 129 చాలా తక్కువ కాస్ట్ పడింది. అండ్ ఇందులో సెట్ ఆఫ్ 5 అన్నమాట. 5 పీసెస్ 130 రూపీస్కి వచ్చాయి బాక్స్లు, చాలా తక్కువ. డీమార్ట్లో ఏంటంటే అండ్ ఆ ప్లాస్టిక్ క్వాలిటీ కూడా బాగుంది. సో యూజ్ అండ్ త్రో ఏం లేదు, టప్పర్ వేర్ అలా ఉంది, బాగుంది. సో డీమార్ట్లో గ్రోసరీస్ ఏంటంటే చాలా తక్కువ ఉంటాయి. ఒక ఐటమ్ పైన 10 రూపీస్, 7 రూపీస్, 8 రూపీస్ అలా తక్కువ పడతాయి. కానీ తక్కువ పడుతుంది కదా అని మనం డీమార్ట్కి వెళ్తే మనం అనుకున్న దానికంటే ఎక్కువ సామాన్లు కొంటాము. మేము మంత్కి ఇంటి దగ్గర కిరాణా షాప్లో తెచ్చుకుంటే మాకు 1800, 2000 అలా అయిపోయేవి. ఆ రేంజ్లో వచ్చేవి అన్నీ. సో ఇప్పుడు డీమార్ట్కి వెళ్తే 2500 అయింది. ఎందుకంటే అక్కడ చాలా ఐటమ్స్ ఉంటాయి తీసుకునేవి. మనకు ఏది చూసినా కానీ కంపల్సరీ తీసుకోవాలి. చాలా తక్కువ కదా, రీజనబుల్ కదా అనిపిస్తుంది. అలా అనిపించిన ప్రతిదల్లా తీసుకుంటే సో బిల్ ఎక్కువ అయిపోతుంది. మనం ఏదో గ్రోసరీస్ తక్కువ వస్తున్నాయి కదా అని వెళ్తే బిల్లు మనం అనుకునే దానికంటే ఎక్కువ అయిపోతుంది. కానీ నేను మాత్రం అలా ఎక్కువ ఏం తీసుకోలేదు. మా ఆయన ఒక టీషర్ట్ తీసుకున్నాడు, యాపిల్కి ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకుంది. ఈ బిస్కెట్ ప్యాకెట్ కూడా నేను చిన్న బిస్కెట్ ప్యాకెట్ వేస్తే తనకు చిన్నది వద్దని తనే ఆ చిన్నది తీసి పక్కకు పెట్టి మళ్ళీ తను పెద్ద బిస్కెట్ ప్యాకెట్ వేసుకుంది.
అన్నీ మీకు క్లియర్గా నేను ఏమేమి తీసుకున్నాను అనేది ఒక షార్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో తర్వాత ఆ షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను, చూడండి. సో అన్నీ చదువుకుంటున్నాను. నేను అన్ని సామాన్లు అయితే ఒక దగ్గర పెట్టాను. ఈ బిర్యానీ బాక్స్లు ఉన్నాయి కదా, వీటిలలో ఈ మనం బోల్ వాష్ చేసే సబ్బులు, ఇంకా పెరుగు డబ్బాలో కొన్ని ఆయిల్ ప్యాకెట్స్, ఈ స్టీల్ డబ్బాల్లో పప్పులు, అలా కొన్ని కొన్ని ఒక్కొక్క దగ్గర ఉంటాయి. ఇంకా బాత్రూమ్ దగ్గర సపరేట్గా ఒక బాక్స్ ఉంది, అందులో సోప్స్, షాంపూస్, బట్టల సబ్బులు అలాంటివన్నీ ఉంటాయి. ఇక్కడ జీలకర్ర తీసుకున్నాను. జీలకర్ర అయితే ఎంతనో కానీ, అంటే ఎన్ని గ్రామ్సో కానీ చాలా తక్కువ కాస్ట్ పడింది. 29 రూపీసో 30 రూపీసో పడింది. నాకైతే చాలా రీజనబుల్ అనిపించింది, అందుకే తీసుకున్నాను. పసుపు అయిపోయింది. పసుపు కొమ్ములు అయితే 200 కేజీ అంట. అంతకుముందు పోయిన సంవత్సరం 120, 100 అలా ఉండే. తీసుకుందాం అనుకుంటున్నాను, కానీ చాలా ఎక్కువ కాస్ట్ పెరిగిపోయింది. సో అవి కూడా తీసుకోవాలి. సమ్మర్ అంటేనే పచ్చళ్ళు, పసుపులు, చింతపండు, కారం ఇలాంటివి కొన్ని కొన్ని ఉంటాయి. ఈ సమ్మర్లో ఒక్కసారి ఆ పనులన్నీ చేసి పెట్టుకుంటే సంవత్సరం మొత్తం ఈజీగా అయిపోతుంది. నేను ఇక్కడ ఎవరితోనో మాట్లాడుకుంటూ అవన్నీ చదువుకుంటున్నాను. మేము వచ్చేసరికి సాయంత్రం అయిపోయింది. వాళ్ళకేమో పాలు వేడి చేసి ఇచ్చాను. నేను గ్రీన్ టీ సంథింగ్ ఏదో తాగాను. తాగి అయిపోయిన తర్వాత ఈ పనులన్నీ చేస్తున్నాను. మాకైతే ఇక్కడ విశాల్ మార్ట్ ఉంది, కానీ విశాల్ మార్ట్లో చాలా ఎక్కువ ప్రైజెస్ ఉంటాయి. మనకు బయట కిరాణా షాప్లో, హోల్సేల్ షాప్లో దొరికే వాటికంటే ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి. డీమార్ట్తో పోల్చుకుంటే విశాల్ మార్ట్ అంటే కొంచెం తక్కువ అన్నమాట. ఉండడం అయితే అన్ని సామాన్లు ఉంటాయి, కానీ డీమార్ట్ అంత బెటర్గా అయితే ఉండదు. డీమార్ట్ అయితే చాలా అంటే చాలా బెటరు. ఇవన్నీ సర్దుకోవడం అయిపోయిన తర్వాత ఇల్లు మొత్తం చెత్త చెత్త తయారైంది. అక్కడ తెచ్చిన కవర్సు, ఇంకా కొన్ని డబ్బాలలో వెళ్ళిన కవర్సు, చెత్త అంతా ఇల్లు మొత్తం డట్టిగా అయిపోయింది. బోళ్ళు కూడా చాలా ఉండే తోమేటివి. ఇవన్నీ అయిపోయిన తర్వాత బోళ్ళు తోమేసి ఇల్లు మొత్తం క్లీన్ చేసి ఆ తర్వాత వంట చేసుకొని తిని మళ్ళీ పడుకోవడమే. సో ఇదే ఈరోజు వ్లాగ్. అయితే మా డీమార్ట్ షాపింగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఇంట్లో ఈ బిర్యానీ బాక్సులు, పెరుగు బాక్సులు అయితే ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు కూడా బిర్యానీ బకెట్స్ అలాగే ఉన్నాయి. పెరుగు బకెట్స్ మాత్రం ఎవరికైనా కర్రీస్ పెట్టివ్వడం కానీ, లేకపోతే ఏవైనా పార్సల్ ఉంటే పెరుగు డబ్బాలలో పార్సల్ చేసి పంపిస్తాను. ఎందుకంటే అన్నీ ఎక్కువ అయిపోయాయి ఇంట్లో, అవి పెట్టడానికి ప్లేస్ కూడా సరిపోవట్లేదు. అందుకే అవి ఉన్న వేస్ట్, నేను ఎక్కువ యూజ్ చేయను. అందుకే ఏమైనా పార్సల్స్ ఉంటే అందులో పెట్టి పంపిస్తున్నాను. ఇల్లు చూడండి ఎంత చెత్త చెత్త అయిపోయిందో. ఈ చెత్త ఒకటి అంటే ఆ చెత్తతో పాటు యాపిల్ బొమ్మలు కూడా చెత్తలోనే కలిసిపోయాయి. చాలా మెస్సీగా ఉంది ఇల్లు అయితే. ఇల్లు మొత్తం క్లీన్ చేసుకోవాలి. తర్వాత తోమే బోళ్ళు కూడా చాలా ఉన్నాయి. చూడండి ఎన్ని తయారయ్యాయో. షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి అన్నీ చదువుకొని చదవడానికే చాలా టైం పట్టింది. ఈ బాక్స్లో అయితే సెట్ ఆఫ్ 5 అని చెప్పాను కదా స్టార్టింగ్లో. ఇవైతే నేను షార్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంత సైజెస్ ఉన్నాయి. నాకైతే ఇవి చాలా రీజనబుల్గా అనిపించాయి. ఎవరైనా డీమార్ట్లో షాపింగ్ చేసేది ఉంటే ఈ బాక్స్లో అయితే తప్పకుండా తీసుకోండి. ఇంకా రౌండ్ కాకుండా డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి. స్క్వేర్ షేప్ ఉన్నాయి, ఇంకేమో షేప్స్ ఉండే. ఖచ్చితంగా ట్రై చేయండి, క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇప్పుడైతే మొత్తం ఇల్లు క్లీన్ చేయాలి. బెడ్రూము, కిచెను. నేనైతే వచ్చిన తర్వాత పని చేయడం స్టార్ట్ చేశాను, కానీ ఆయన మాత్రం మంచిగా పడుకున్నారు.